వెల్కమ్ బ్యాక్. పర్యాటకులు ముత్యాల ద్వీపంగా పిలిచే ఆ దేశం ఈ వారం ప్రకృతి కోపానికి విలవిల్లాడిపోయింది. దిత్వా తుఫాను దేశాన్ని చుట్టుముట్టడంతో కుండపోత వర్షాలు, వరదలు, నేల చర్యలు కలగలిపి ప్రజలకు నరకాన్ని చూపించింది. ప్రజల ఆలోచనలన్నీ ఒక్క తుఫానుతో ఆవిరైపోయాయి. తుఫాను వినాశనంతో ఇప్పటివరకు 125 మంది మరణించారని శ్రీలంక విపత్తు నిర్వహణ కేంద్రం ప్రకటించింది. ఇంకా 130 మంది కనిపించడం లేదని పేర్కొంది. ఇది కేవలం ప్రకృతి విపత్తు మాత్రమే కాదని, ఇది ఈ దశాబ్దంలో శ్రీలంక ఎదుర్కొన్న అత్యంత ఘోర వరదల్లో ఒకటని ప్రభుత్వం చెబుతోంది. రికార్డు స్థాయి వర్షం, నీటి మట్టం పెరగడం, ఒక్కసారిగా వచ్చిన వరదలు ప్రజలను చుట్టుముట్టాయి. ఇల్లంతా నీళ్లు వచ్చాయని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వేలాది మంది నిరాశ్రయులయ్యారు. ఎటువంటి వర్షం లేదండి. మీకు నేను క్లియర్గా చూపిస్తాను చూడండి ఒకసారి. వేరే ఫ్లైట్ వరకు ఇక్కడ నుంచి డిపార్ట్ రైట్. ఇక శ్రీలంకపై దిత్వా తుఫాను ప్రభావానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి నందకుమార్ అందిస్తారు. నందకుమార్. థ్యాంక్ యూ శిరిసారన్. ఏదైతే శ్రీలంక రాష్ట్రాన్ని అతలాకుతలం దిత్వా తుఫాన్ చేసిందనే చెప్పాలి. ముఖ్యంగా ఈ యొక్క ప్రకృతి యొక్క విలయానికి శ్రీలంక అంతా కూడా అతలాకుతలం అయిపోతుందనే చెప్పాలి. దాదాపు ఇప్పటికీ శ్రీలంక గవర్నమెంట్ చెప్పిన దాని ప్రకారం అయితే 125 మంది ఇప్పటి వరకు మృత్యువాత పడినట్టుగా మనకు తెలుస్తుంది. అయితే ఇంకా చాలా మంది ఆచూకీ తెలియట్లేదు అనేది ప్రధాన అంశంగా చెప్తున్నారు. ఒక్క రకంగా చూసుకుంటే దాదాపు 2023 తర్వాత ఎంత భారీ విపత్తు అనేది శ్రీలంకలోని ఎప్పుడూ కూడా రాయలేదు. ముఖ్యంగా కైలానికి సంబంధించిన నది అయితే చాలా ఉధృతంగా ప్రవహిస్తున్న నేపథ్యంలో వాటన్నిటిని కూడా కంట్రోల్ చేసే దిశగా కూడా కొంతమేరకు శ్రీలంక గవర్నమెంట్ లేదు. ఇప్పటికే భారత్ కూడా తక్షణ సాయం చేయాలని శ్రీలంక ప్రభుత్వం అయితే భారత్ను అడిగిన నేపథ్యంలో భారత ప్రధానిగా ఉన్న నరేంద్ర మోడీ కూడా తప్పకుండా మానవతా దృష్ట్యా మేము మీకు అన్ని రకాలుగా సాయం చేస్తామని తెలియజేయడం అయితే జరిగింది. ముఖ్యంగా ఈ యొక్క దిత్వా తుఫాను నేపథ్యంలో దాదాపు 3 రాష్ట్రాల పైన ఈ యొక్క భారీగా ప్రభావం ఉండే అవకాశం ఉన్నది. ఇటు ఆంధ్రప్రదేశ్ వరకు కూడా చూసుకుంటే కొంతమేరకు నెల్లూరు అలాగే రాయలసీమ ప్రాంతంలోని ఈ యొక్క దిత్వా తుఫాను యొక్క వరదల బీభత్సం కూడా ఎక్కువగా ఉంటుందని ఇప్పటికే ఇండియన్ మెట్రలాజికల్ డిపార్ట్మెంట్ కూడా తెలియజేసింది. ముఖ్యంగా అనుకోని ఫ్లడ్స్ కొన్ని జిల్లాలపైన ఎక్కువగా వచ్చే అవకాశం ఉన్నట్టుగా కూడా ఐఎండీ శాఖ కూడా తెలియజేసింది. అయితే మనకున్న ఐఎండీ శాఖ యొక్క హెచ్చరికల నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే పూర్తిగా దీనిపైన అప్రమత్తం అయింది. అయితే ఏ జిల్లాలపైన ఈ యొక్క ఫ్లడ్స్ ఎక్కువగా ఉండే అవకాశం ఉన్నది, అక్కడ దగ్గరలో ఉన్న నదీ ప్రవాహం ఏ విధంగా ఉన్నాయి, వాటికి బ్యారేజ్లు ఎంత ఉన్నది, అలాగే ఇరిగేషన్ డిపార్ట్మెంట్ కి సంబంధించి ఇన్ఫ్లో అవుట్ఫ్లో ఏ విధంగా ఉన్నదన్న దానిపైన ఇప్పటికే కొన్ని డిపార్ట్మెంట్స్ అన్ని కూడా అలర్ట్ అయ్యాయి. అలాగే భారీ ఫ్లడ్స్ ఏ జిల్లాల మీదకి వస్తుందో ఆ జిల్లాలకు సంబంధించిన ఉన్నతాధికారులు అందరూ కూడా దానిపైన ఇప్పటికే కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసే దిశగా కూడా ఉన్నారు. దక్షిణ కోస్తా జిల్లాలకి ఈ యొక్క దిత్వా యొక్క తుఫాను యొక్క బీభత్సం వరద తాకిడి ఎక్కువగా ఉన్న నేపథ్యంలో ఆ జిల్లాలకు సంబంధించిన కలెక్టర్లు అందరూ కూడా ఇప్పటికే దీనిపైన అప్రమత్తంగా ఉన్నారనే చెప్పాలి. అయితే ఏదైతే ఐఎండీ శాఖ అధికారులు దీనిపైన ఇచ్చిన ఏదైతే నివేదిక ఇచ్చిన దాని ప్రకారం ప్రస్తుతానికి మనం చూడొచ్చు, కారికల్లేకి ఇది 150 కిలోమీటర్ల దూరంలోనే ఉన్నది. అలాగే పుదుచ్చేరికి సంబంధించి 250 కిలోమీటర్లోనే, అలాగే చెన్నైకి 350 కిలోమీటర్ల దూరంలోనే ఉంది. అయితే మనం చూసుకోవచ్చు గడిచిన 6 గంటల్లోని దాదాపు 10 కిలోమీటర్ల వేగంతో ఈ యొక్క తుఫాను కదులుతున్న నేపథ్యంలో 3 రాష్ట్రాల పైన కూడా విరుచుకుపడే అవకాశం ఉన్న నేపథ్యంలో 3 రాష్ట్రాలకి సంబంధించిన ఉన్నతాధికారులు అందరూ కూడా ఈ యొక్క దిత్వా తుఫాను యొక్క వరద బీభత్సం కానీ ఏ విధంగా ఉంటది, ఎక్కడెక్కడ భారీ వర్షాలు, ఎక్కడెక్కడ అతి భారీ వర్షాలు పడతాయన్న దానిపైన కూడా సమగ్ర నివేదిక ఇండియన్ మెట్రలాజికల్ డిపార్ట్మెంట్ దగ్గర నుంచి తీసుకుంటున్నట్టుగా మనకు తెలుస్తుంది. అయితే ఇప్పటికే ఇండియన్ మెట్రలాజికల్ డిపార్ట్మెంట్ కొన్ని ఏరియాలు అప్రమత్తంగా ఉండాలని చెప్పింది. అందులో మనం చూసుకోవచ్చు ఇటు తమిళనాడు, పుదుచ్చేరి, దక్షిణ కోస్తా తీరాలకి దీని యొక్క ప్రభావం ఎక్కువగా ఉన్న నేపథ్యంలో ముఖ్యంగా రాయలసీమ ప్రాంతానికి సంబంధించి కడప, చిత్తూరు, కర్నూలు జిల్లాల్లో అత్యధిక శాతం ఈ యొక్క భారీ వర్షాలు పడే అవకాశం ఉన్నది. అలాగే మిగతా కొన్ని జిల్లాల్లోనైతే ఒక మోస్తారు నుండి వర్షాలు పడే అవకాశం ఉన్నట్టుగా చెప్తుంది. అలాగే ఇటు ప్రకాశం జిల్లా, నెల్లూరు, కడప, అన్నమయ్య జిల్లాలకు సంబంధించి అక్కడక్కడ ఒక మోస్తారు నుండి భారీ వర్షాలు పడతాయని కూడా చెప్పారు. అలాగే ఎప్పటి వరకు ఈ 3 రాష్ట్రాలకి సంబంధించిన ఎవరైతే మత్స్యకారులు ఉన్నారో వాళ్ళందరూ కూడా ఎటువంటి పరిస్థితుల్లోని వేటకు వెళ్ళకూడదని, ఒకవేళ వేటకు వెళ్ళినట్టు అయితే వాళ్ళందరికీ కూడా శాటిలైట్ ఫోన్స్ ద్వారా ఎప్పటికప్పుడు ఇన్ఫర్మేషన్ ఇస్తూ దగ్గరలో ఉన్న తీరాలకు వచ్చే విధంగా కూడా ఏర్పాట్లు చేస్తూనే ఉన్నారు.
అయితే ఈ యొక్క వరద బీభత్సం సముద్రం చాలా రఫ్ గా ఉండే అవకాశం ఉన్న నేపథ్యంలో దాదాపు ఈదురుగాలులు గంటకి 50 కిలోమీటర్ల మేర వీదే అవకాశం ఉంది. అలాగే ఈ యొక్క సముద్రం రఫ్ నేచర్ ఉన్న నేపథ్యంలోనూ కూడా ఎక్కడికెక్కడ మత్స్యకారులందరూ కూడా వెంటనే తీరాలకు వచ్చే విధంగా ఉండాలన్నారు. అలాగే ప్రజలు ఎక్కడైతే ఈ యొక్క వర్షాల ప్రభావం అధికంగా ఉన్న జిల్లాల్లో ప్రజలు రైతులు కూడా చాలా వరకు అప్రమత్తంగా ఉండాలని చెప్పి ఇప్పటికే అధికారులందరూ తెలియజేశారు. ముఖ్యంగా ఇటు రైతులకి కొంత మేరకి దీనిపైన చాలా తీవ్ర మనోవేదనకు ఉన్నారు. ఎందుకంటే పంటలు కోతకు వచ్చే సమయంలో ఇటువంటి విపత్తులు రావడం, అది 3 రాష్ట్రాల మీద కూడా ఈ యొక్క ప్రభావం ఉన్న నేపథ్యంలో రైతులందరూ కూడా తీవ్ర మనోవేదనకి గురవుతున్నారు. ఎందుకంటే చాలా కష్టకాలంలో 3 నుంచి 6 నెలల వరకు ఈ యొక్క పంటలు వేసి అవి చేతికొచ్చే టైంకి ఎటువంటి ప్రకృతి విపత్తులు వచ్చినట్లయితే మా జీవితాలు ఏమవుతాయి, దీని మీద ప్రభుత్వం కొంత మేరకు మమ్మల్ని ఆదుకునే దిశగా ప్రయత్నం చేయాలని కూడా కోరుకుంటున్నారు. ముఖ్యంగా కొన్ని జిల్లాలు ఏదైతే బాపట్ల, ఇటు పల్నాడు, కర్నూలు, నంద్యాల ఇటువంటి జిల్లాలపైన కూడా తేలికపాటి నుండి ఒక మోస్తారు వర్షాలు పడే అవకాశం ఉన్న నేపథ్యంలో అక్కడ జిల్లాల కలెక్టర్లు అలాగే అధికారులందరూ కూడా ఎప్పటికప్పుడు దీనిపైన సమీక్షలు అయితే నిర్వహిస్తున్నారు. అలాగే ఉత్తరాంధ్ర జిల్లాల వరకు చూసుకుంటే ఇటు విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలకు కూడా ఇప్పుడు మనం చూడొచ్చు ఇది ఒక రకంగా కారు మబ్బులు అన్ని కూడా వస్తున్నాయి. అయితే దీనిపైన కూడా ఎందుకంటే కోస్టల్ ప్రాంతంగా ఉన్న విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం దాదాపు 32 కిలోమీటర్ల మేర ఈ యొక్క కోస్టల్ కారిడార్ ఉన్న నేపథ్యంలో ఈ యొక్క దిత్వా తుఫాన్ ఎఫెక్ట్ కొంత మేరకు ఇటువైపు కూడా ఉంటుందన్న నేపథ్యంలో ఐఎండీ అధికారుల యొక్క హెచ్చరికల నేపథ్యంలో జిల్లా అధికారులు కూడా ఎప్పటికప్పుడు దీనిపైన సమయత్వం తీసుకుంటున్నారు. ముఖ్యంగా లోతట్టు ప్రాంతాల్లో ఉన్న ప్రజలందరూ కూడా సురక్షిత ప్రాంతాలకు వచ్చే దిశగా ప్రయత్నాలు అయితే చేస్తున్నారు. అలాగే సముద్ర తీర ప్రాంతాలు ముఖ్యంగా ఇటు నెల్లూరు, బాపట్ల ఇటువంటి ఏరియాలో ఎక్కడైతే సముద్ర తీర ప్రాంతాల్లో ఉన్న గ్రామాల ప్రజలందరినీ కూడా పునరావాస కేంద్రాలకు వెళ్లే విధంగా ఇప్పటికే అధికారులు అన్ని రకాలుగా ఏర్పాట్లు చేస్తున్నారు. అలాగే ఈ యొక్క ఏదైతే నెల్లూరు, ఇటు విశాఖపట్నం, శ్రీకాకుళానికి సంబంధించి భీములపట్నం ఇటువంటి ఏరియాలో ఉన్న మత్స్యకారులందరికీ కూడా శాటిలైట్ ఫోన్స్ ద్వారా ఎప్పటికప్పుడు సమాచారం అందిస్తూ వాళ్ళందరినీ కూడా తీరాలకు వచ్చే విధంగా ప్రయత్నాలు చేస్తున్నారు. శిరీషారావు. రైట్, థ్యాంక్ యూ నందకుమార్. 27 తేదీ వచ్చేసి బెస్ట్ ఆఫీస్ కోవిడ్ నుంచి ఇక్కడికి వచ్చాము. తీసుకొచ్చిన తర్వాత మమ్మల్ని ఇక్కడ నుంచి డైరెక్ట్గా తీసుకురాకుండా మత్తల ఎయిర్పోర్ట్ తీసుకొచ్చారు. మత్తల ఎయిర్పోర్ట్ నుంచి అక్కడే ఉండేసి సాయంత్రం బస్సు పెట్టి మా లగేజ్ మేమే తీసుకొని ఆడి నుంచి బస్సుకు వచ్చిన తర్వాత ఇక్కడ వదిలేసాం మమ్మల్ని కొలంబోలో. అప్పటి నుంచి మాకు టికెట్ నుంచి కానీ అన్నం కానీ నీళ్లు కానీ ఏమి లేకుండా మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు. ఈవెన్ వాటర్ అయితే కూడా వాటర్ ఇవ్వలేదు. సెక్యూరిటీ పిలుస్తామని అన్నారు. చాలా వరస్ట్గా మమ్మల్ని రిసీవ్ చేస్తున్నారు. ఇక్కడ మా దగ్గర వచ్చేసి ఇండియన్ కరెన్సీ ఇక్కడ తీసుకోవట్లేదు. ఫుడ్ కూడా కోవిడ్ ఇత్తనాలు కూడా తీసుకోవట్లేదు. వాళ్ళ దగ్గర కార్డ్స్ ఫైల్ చేయడం మా దగ్గర కార్డు అయితే అసలు చేస్తాం, మా దగ్గర లేదు. చాలా ఇబ్బంది పడుతున్నారు, గొడవ చేస్తారు. దయచేసి ఏదైనా చేసి మమ్మల్ని ఎక్కడికి తీసుకొచ్చండి. ఎందుకంటే మేము వచ్చింది 12 రోజులు సెలవు మీద వచ్చాము. ఆల్రెడీ 3 రోజులు అయిపోయింది. వాళ్ళు 10 సార్లు అడిగినప్పుడు క్యాన్సిల్ తప్ప వేరే ఫ్లైట్ డీటెయిల్స్ ఇవ్వట్లేదు. చాలా మంది చాలా ఇబ్బంది పడతారు ఇక్కడ.